APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. బిగ్ బాస్ ఇందాక బర్నీ గారి గురించి మాట్లాడారు. ఆయన కూడా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లాగా అంటే ప్రాంప్టింగ్ చేస్తారు వాడు. ఓకే, మొన్న బిగ్ బాస్ లో ఆయన గురించి ఒక కాంట్రవర్సీ ఉండే. బయటకు వెళ్ళిపోయిన వ్యక్తిని అది పనిగా ఫ్రెండ్ కాబట్టి నాగబాబు గారికి ఫ్రెండ్ అని పిలిపించుకున్నారు, అది పనిగా చేశారు తప్ప, లేదంటే వేరే ఆర్టిస్ట్ కూడా ఉండే అవకాశం ఉండింది అక్కడ. ఆయన స్పెసిఫిక్ గా బంధువుల్లాగా పిలుచుకున్నారని చెప్పి 100 మంది 100 మాట్లాడతారండి. బిగ్ బాస్ అంటేనే బేసిక్ గా అది ప్రతి వాడికి యాక్సెస్ మనమే ఇచ్చేస్తున్నాం రా తిట్టు అని. సో యాక్సెస్ ఇచ్చిన అందరూ మాట్లాడతారు, అది పట్టించుకోకూడదండి. సో వాడేంటో మా అందరికి ఇండస్ట్రీ అంతా తెలుసు, వాడేంటి, వాడి బిహేవియర్ ఏంటి, వాడి యాటిట్యూడ్ ఏంటని. సో ఎవరో అంటారని మాట వాడికి నాలుగుకి నరం ఉండదు అంటారండి. నోటుకు వచ్చింది వాగుతారు, పట్టించుకోకూడదు. వాల్యూ ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు ఏనికి వెళ్తుంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి, పట్టించుకోకూడదు. మన పని మనం చేసుకెళ్ళిపోతూ ఉండాలండి, దానికి అంత వాల్యూ ఇవ్వకూడదు. మీకు ఇంట్రెస్ట్ లేదా కౌశిక్ గారు? ఇంట్రెస్ట్ లేదని కాదు కానీ నేనంటే 1 వీక్ అని ఉండండి, నాకు క్లారిటీ ఉంది. మీరే ఫిక్స్ అయిపోయారు గ్యారంటీ. ఎందుకంటే నేను నోరు ఇప్పితే నాకు ఫస్ట్ ఎమోషన్, కొంచెం షార్ట్ టెంపరు, టక్కన మాట అనేస్తాను. నేను మాట సగం బీపులు వేసుకోవాలి, బూతులు మాట్లాడేస్తారు, బూతులు వచ్చేస్తాయి, బీపులు వస్తాయి. ఎందుకు ఇవన్నీ? హ్యాపీగా మన బర్రెలు అంటే ఎవరైనా వెళ్తే వాడి కోసం చూస్తుంటా బిగ్ బాస్ అంతే. చూస్తారా? ఈ సీజన్ చూసారా? చూసానండి, వాడి కోసం చూసా, బర్రె కోసం చూసా. ఇప్పుడు చూడట్లేదా? లాస్ట్ ఫినాలే కదా. చూడండి. అవునా? ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది? నేను నో కామెంట్ అండి. బర్నీ గారికి ఒక కూతురు కూడా ఉన్నారు కదా. నో కామెంట్ అంటున్నా. అంటే నేను అందుకే అనేది, సీనియారిటీకి బట్టి తెలిసిపోద్ది ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడదు, లేని కామెంట్ ఇవ్వద్దని. అర్థం లేకుండా మాట్లాడితే మనకే నష్టం. ఏదో అవసరం అదే మాట్లాడాలి. నేర్చుకోవచ్చండి మీ దగ్గర భాషని కదా. మితభాషి అవసరమైతే అసలు వాయించి పడేస్తారు, దంచేస్తారు అన్నట్టు. 36 సంవత్సరాల్లో ఏం నేర్చుకున్నారు కౌశిక్ గారు? ఏం మారింది ఇండస్ట్రీలో? ఏం మారలేదండి, ఏమి మారలేదు. ఇండస్ట్రీ అలాగే ఉంది. ఓకే, మనం కరెక్ట్ గా ఉండాలి అంతేనా? సింపుల్ అండి. నాకు తెలిసిన టెక్నిక్ ఒకటే, మన బిహేవియర్ బాగుండాలి, మనం మన పని చేసుకోవాలి, పక్కడ గురించి పట్టించుకోకూడదు. ఓకే, ఉంటాం ఇంకో 50 ఏళ్ళనే ఉంటాం, ఇంకో 50 ఏళ్ళైనా ఉంటాం. ఆ నమ్మకం ఉంది చూడండి, అందరికి రాదు అది. ఏమంటే మీకు చికెన్ ఇష్టం అండి, నాకు సాంబార్ ఇష్టం అండి. మీ చికెన్ గురించి నాకు ఎందుకు? నా సాంబార్ నేను తింటే అయిపోవాలా? మీరు లెగ్ పీస్ తింటున్నారా, ఏ పీస్ తింటున్నారో చూడకూడదు. నా అన్న నేను తిని వెళ్ళిపోవాలి, మీ చికెన్ మీరు తింటారు. అలా చేస్తే కనుక డెఫినెట్ గా ఇంకొక 50 ఏళ్ళు గ్యారంటీ ఎవరన్నా సరే ఇండస్ట్రీలో. ఓకే, కౌశిక్ గారు, తెలుగు ఇండస్ట్రీ గురించి చాలా రూమర్స్ వింటూ ఉంటాం మనం బయట. అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ ఆఫర్స్ ఉంటాయి అని చెప్పేసి, సీరియల్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ బయట వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం, ఇదేమైనా ఎప్పుడైనా బాధేసిందా మీకు? చాలా సార్లు బాధేసింది, దాని మీద పోరాటం చేశాను. అది ఆపుతానని గెలిచాను ప్రెసిడెంట్ గా, అది ఆపడానికి ట్రై చేస్తున్నాను. అంటే ఇక్కడ అనకూడదు కానీ ప్రాబ్లం మన దగ్గరే ఉందండి. అవునా? ఓకే, అంటే మన తెలుగు వాళ్ళు ఫస్ట్ కొంచెం మోటివేట్ అయ్యి, లేదు ఇద్దరికన్నా ఒక సీరియల్కి ఎక్కువ ఉండకూడదు అని ఫిక్స్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళని ఆపడం పెద్ద విషయం కాదండి. ఇక్కడ చాలా మంది అర్థం కాని విషయం ఏంటంటే, పరభాష వాళ్ళ మీద మనకేం కోపం లేదు. వాళ్ళు రావచ్చు, ఇక్కడ పని చేసుకోవచ్చు, ఇక్కడ సంపాదించుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు, సెటిల్ అయిపోవచ్చు. కాకపోతే అది సీరియల్కి 2 మ్యాక్స్ 3 అయితే బాగుంటుంది. కానీ ఒక తెలుగు సీరియల్ తీస్తూ ఇక్కడ తెలుగు సంప్రదాయాన్ని చూపిస్తూ, మన తెలుగు వాళ్ళకన్నా 7 బయట వాళ్ళు ఉంటే, మన 2 మన వాళ్ళు ఉంటే ఇంక మనం ఏం చూపిస్తున్నాం అండి? అదొక బాధాకరమైన విషయం. పోరాడుతున్నారు, మీరు ఒక్కరే పోరాడితే అవ్వదు కదా అనేది. నేను ఒక్కడనే కాదండి, అందరూ మోటివేట్ అవ్వాలండి. అంటే తెలుగు వాళ్ళందరూ మోటివేట్ అయితే దీనికేం మనం ఓడబడక్కర్లేదు, రాళ్ళు ఇసిరేయక్కర్లేదు, అవేం చేయక్కర్లా. అందరం కలిసికట్టుగా ఒక వినమ్రంగా అడగాలి ఛానల్స్ని కానీ ప్రొడ్యూసర్స్ని కానీ. అది దాటితే అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. బట్ నేనేమంటానంటేనండి, మనకు కావాల్సిందంటే మార్పు అండి. సింపుల్ అండి. ఇక్కడ ఏమైపోతుందంటే, మనకి ప్రాబ్లం ఏమైపోతుందంటేనండి, నేను గనక భయం ఉంటుంది ప్రతివాడికి, నేను గనక ఇప్పుడు కోఆపరేట్ చేస్తే నన్ను తీసేస్తారేమో, నాకు వేషం, అది గనక పోతేనే మనందరం బాగుంటాం. మనం కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ ఎప్పుడు అండి? ఇప్పుడు సింపుల్ అండి. ఇప్పుడు నేను 7 ఏళ్ళ ఇండస్ట్రీలో ఉన్నాను, ఎందుకు ఇంకా ఉన్నానని చెప్పాను? నిర్మాత బాగుండాలని కోరుకుంటున్నాను కాబట్టి ఇంకా నేను పని చేస్తానండి. అలాగే మనం కూడా పక్క ఆర్టిస్ట్ బాగుండాలని కోరుకుంటే, అరే నాకు వచ్చిన అవకాశం ఇంకో మనిషికి రావట్లే కదా, పోనీ మనందరం కూడా చెబుదాం. ఫస్ట్ మెల్లగా చెప్పి చూద్దాం. సామదాన భేద దండోపాయాలు ఫస్ట్ చెప్పి చూస్తాం. రానప్పుడు అందరం కలిసికట్టుగా ముందుకొచ్చి, ఇద్దరికంటే నాన్ తెలుగు ఒక సీరియల్ ఉంటే మేము పని చేయం, మేము పని చేయం ఆగిపోవాలండి. ఆ రోజు ఆగుతుందండి. ఆ రోజు వరకు తప్పదండి. ఇప్పుడు ఫస్ట్ మార్పు మనలో రావాలి, పక్కడ గురించి మనకి ఎందుకంటే ఆలోచన. ఇప్పుడు సింపుల్ అండి, ఓజీ సినిమా వచ్చింది పవన్ కళ్యాణ్ గారిది. ఈ మధ్యన ఒక మాట విన్నాను, బెంగళూరులో ఓజీ సినిమా రిలీజ్ అయిందండి. ఓజీ సినిమా టైటిల్ ఇంగ్లీష్ లో ఉంది, ఓజీ అని రాస్తుంది, తెలుగులో అలాగే ఉంది, అక్కడ అలాగే ఉంది, కింద ఓజాస్ గంభీర్ అని వస్తుంది కదా.
వాళ్ళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని కన్నడలో మారిస్తే రిలీజ్ చేయమన్నారు. అవును కరెక్ట్, రిలీజ్ చేయనివ్వలేదు, ఆపేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి స్టార్ కి ఉమ్, అక్కడ ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న మనిషిని వాళ్ళు ఆ సినిమాని మీరు కన్నడ లిపిలోనే పెడితేనే రిలీజ్ చేస్తా అంటే వాళ్ళు ఎంత స్థాయిలో యూనిటీ ఉంది. అదే కదా, మరి అంత పెద్ద స్థాయి ఉన్న హీరోకి కూడా అవ్వలేదు. అంటే మనకంత అక్కల ఉమ్, అంత స్థాయి వద్దు మనకి. ఉమ్, మీరు కన్నడ సినిమాని రిలీజ్ చేసుకోండి, బట్ నేనేమంటానంటే అవకాశాలు ఇచ్చినప్పుడు కళాకారులకు ఇవ్వండి. ఆ, తెలుగు కళాకారులు. తెలుగు వాళ్ళని ప్రిఫరెన్స్ ఇవ్వండి. మన దగ్గర చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారండి. ఉమ్, ఇప్పుడు ఎలా అయితే అందరూ అంటారు కౌశిక్ చాలా మంచి ఆర్టిస్ట్, అలాగే నేను చెప్పగలను చాలా మంది మంచి ఆర్టిస్ట్ ఉన్నారు మనకి. ఉన్నారు, అవకాశాలు లేక మిగిలిపోయిన వాళ్ళు, నాలాగా ప్రాంప్టింగ్ లేకుండా చెప్పగలిగే వాళ్ళు, ప్రొడ్యూసర్ కోఆపరేట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఓకే. నేను 20 పేర్లు చెప్పగలను మీకు ఇప్పుడు, లేడీస్ జెంట్స్, బట్ వాళ్ళందరూ మిగిలిపోయారు. ఎందుకు? టైం. అంటే ఈ క్యారెక్టర్స్ అని మనం నాన్ తెలుగు వాళ్ళకి ఇవ్వడం వల్ల, ఉమ్, అంటే మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు రావడం నాకు ఇబ్బంది లేదు, అయ్యో. లిమిట్ లో వస్తే చాలు నాకు. ఇద్దరు ముగ్గురు ఉంటే మ్యాక్స్ ముగ్గురు అండి, సీరియల్కి 2 లేదా 3. మీరు ఒక సీరియల్లో 10 మంది ఆర్టిస్ట్ ఉంటే 9 మంది వాళ్ళే ఉంటే ఉమ్, ఉమ్, ఇక మనం ఎక్కడ భోజనం చేస్తాం? ఇదే నమ్ముకోవచ్చు, ఎక్కడ భోజనం చేస్తాం? ప్రాంతీయ భేదం వాళ్ళకు ఉండొచ్చు, మనకు ఉండొద్దా? మన వాళ్ళు అంత గట్టిగా నిలబడలేరు.